బంగాళాఖాతంలో మలక్కా జలసంధి వద్ద ఏర్పడిన తీవ్ర వాయుగుండం అయితే తుఫాన్‌గా మారింది చూస్తున్నారుగా ఇదన్నమాట. సో, తీవ్ర తుఫాన్‌గా మారిన దీనికైతే సెన్యర్ అనే నామకరణం చేశారు. అయితే ఇది మొదటగా అయితే ఇటు భారత్ వైపు వస్తదని చెప్పేసి కూడా అంచనా వేసినప్పటికి కూడా ఇది అక్కడే తిరుగుతూ ఇండోనేషియా వైపు వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. వచ్చే 24 గంటల్లో ఇది మళ్ళీ తుఫాన్ నుంచి వాయుగుండంగా బలహీనపడి ఇండోనేషియా వైపు వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అంటే సెన్యర్ తుఫాను వల్ల ఇండియాకి గాని, ఏపీకి గాని, అటు తమిళనాడు, తెలంగాణకు గాని ఎలాంటి ప్రభావం చూపదని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు శ్రీలంక వద్ద బంగాళాఖాతం ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఇటు ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు ప్రభావం ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా అయితే ఆహ్, దక్షిణ ఏపీకి సంబంధించి కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. నవంబర్ 29, 30 తేదీల్లో అయితే ఇటు రాయలసీమతో పాటు కోస్తాంధ్రకు సంబంధించి కూడా అంటే ఇక్కడ దక్షిణ కోస్తాంధ్రకు సంబంధించి కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది. ఒకసారి మనం చూసుకున్నట్లయితే 29థ్ రోజు ఇక్కడ మనం చూస్తున్నాం కదా! 29థ్ రోజు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏపీకి దగ్గరగా అయితే ఇక్కడ వస్తుంది. తర్వాత 30 రోజు చూసుకున్నట్లయితే ఇక్కడ ఏపీ తీరానికి దగ్గరగా అయితే ఇక్కడ వాయుగుండం అయితే కలుతుంది. ఈ నేపథ్యంలో ఇటు అన్నమయ్య గావచ్చు, చిత్తూరు గావచ్చు, అలాగే వైఎస్ఆర్ కడప గావచ్చు, నెల్లూరు గావచ్చు, ఇటు కృష్ణా గావచ్చు, ఒంగోలు గావచ్చు, పల్నాడు, పశ్చిమ గోదావరి ఇక్కడి వరకు కూడా ప్రభావం ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇక తెలంగాణ విషయానికొస్తే దక్షిణ తెలంగాణ జిల్లాలో కోస్త ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. అక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే తెలంగాణకు సంబంధించి కూడా భారీ వర్ష సూచన లేదని చెప్పేసి కూడా స్పష్టం చేస్తున్నారు. అయితే తెలంగాణలో ఈ చలి తీవ్రత అనేది ప్రస్తుతం తగ్గింది. అయితే ఈ వాయుగుండం ఏదైతే ఉందో తీరం దాటి వెళ్ళిపోయిన తర్వాత తెలంగాణలో క్రమంగా ఉత్తరాది నుంచి అంటే ఇక్కడ నుంచి గాలులు వీస్తాయన్నమాట. ఉత్తరాది నుంచి గాలులు వీస్తున్నప్పుడు తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే అంచనా వేసింది. ప్రస్తుతానికి మాత్రం తెలంగాణకు సంబంధించి ఎలాంటి వర్ష హెచ్చరిక లేదు. అలాగే ప్రస్తుతం అయితే తెలంగాణలో చలి తీవ్రత తక్కువగానే ఉంటుంది. అయితే వారం రోజుల తర్వాత క్రమంగా చలి తీవ్రత తెలంగాణ వ్యాప్తంగా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. చూస్తున్నారు గదా! సో, 30వ తేదీ కల్లా ఈ వాయుగుండం అనేది ఇక్కడికొస్తది. 1వ తేదీ కల్లా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ తీరం దాటే అంటే ఏపీలో ఈ వాయుగుండం అనేది తీరం దాటే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయి గానీ, తెలంగాణకు సంబంధించి కూడా భారీ వర్షాలు ఎక్కడ లేవు. కానీ దక్షిణ తెలంగాణకు సంబంధించి కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది.